రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయంలో రాయబడిన సంఘటన. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయంలో రాయబడిన సంఘటన. ఆ కాలంలో ఇశ్రాయేలీలు 2 రాజ్యాలుగా విడిపోయారు. ఒకటి యోధా గోత్రం, బెన్యామీన్ గోత్రం ఒక రాజ్యంగాను, మిగిలిన 10 గోత్రాలు ఒక రాజ్యంగాను విడిపోయినప్పుడు ఆహాబు అనే రాజు ఇశ్రాయేల్ 10 గోత్రాల వారిని ఆహాబు అనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆహాబు భార్య యెజబెలు ఇశ్రాయేలీల్ని బయలుదేవతను ఆరాధించే విధంగా చేసి బయలు ప్రవక్తలను ఎంకరేజ్ చేసి 450 మంది బయలు ప్రవక్తల్ని ఏర్పాటు చేసింది, వాళ్ళని పోషిస్తుంది. అలాంటి సందర్భంలో అప్పుడు ఉన్న ప్రవక్త ఎవరంటే ఏలియా. ఈ ఏలియా ప్రవక్త చెప్పినప్పుడు అప్పటికి వర్షం ఆగిపోయింది, కరువు వచ్చింది. దీనికి ఈ ఆహాబు ఏమన్నాడంటే, రాజైన ఆహాబు ఏమన్నాడంటే ఏలియాని, నీ వల్లే ఇశ్రాయేల్కి ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఎవరికి తిండి లేదు, జంతువులకి గడ్డి లేదు, తాగడానికి నీళ్ళు లేవు అని అన్నప్పుడు అప్పుడు ఏలియా ప్రవక్త అంటాడంటే ఆహాబుతో, నా వల్ల కాదు నీ వల్లే, నువ్వెందుకంటే విగ్రహారాధన చేపిస్తున్నావు, నిజమైన దేవుని ఆరాధించనీయకుండా విగ్రహారాధన చేపిస్తున్నావు అని అన్నాడు. సరే అయితే ఓ పని చేద్దాం, రేపు కర్మేలు పర్వతం మీదకి 450 మంది బయలు ప్రవక్తల్ని, 400 అషేరాదేవి ప్రవక్తల్ని తీసుకుని రా, ఇశ్రాయేల్ అందరిని తీసుకుని రా, అక్కడ తేల్చుకుందాం ఎవరైనా నిజమైన దేవుడు అని చెప్పినప్పుడు ఈ ప్రదేశంలో ఆ సమావేశం జరిగింది. బయలు ప్రవక్తలను చంపింది ఇక్కడ కాదు, నేను చెప్తాను, ఇక్కడ జరిగింది. అప్పటికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం ఇశ్రాయేల్ ప్రజలు 10 గోత్రాల ప్రజలు వచ్చారు. 450 మంది బయలు ప్రవక్తలు, 400 మంది అషేరాదేవి ప్రవక్తలు, ఆహాబ్ రాజు, ఏలియా ప్రవక్త. వచ్చిన తర్వాత ఏలియా ప్రవక్త ఇక్కడ ప్రసంగం చేశాడు, ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మీరు ఎంతకాలం యెహోవా దేవుడిని విసర్జిస్తారు? ఒకవేళ యెహోవా దేవుడు నిజమైన దేవుడు అని మీకు అనిపిస్తే ఆయన పూజించండి, లేదా బయలుదేవుడు నిజమైన దేవుడు అనుకుంటే మీరు ఆయన్ని ఆరాధించండి అని చెప్పేసి అన్నప్పుడు ఎవరు మాట్లాడాల, సైలెంట్గా అలా నుంచున్నారు. సరే అప్పుడు ఏమన్నాడంటే, 2 ఎద్దులను తీసుకుని రండి. ఇక్కడ గతంలో అంటే ఏలియా ప్రవక్త రోజు సమావేశం జరపకముందు యెహోవా దేవునికి ఒక బలిపీఠం ఇక్కడ ఉండేది ఈ ప్లేస్లో. అయితే ఆ రోజు ఒక ఎద్దును వాళ్ళకి ఇచ్చి, మీరు 450 మంది ఉన్నారు కాబట్టి మీ 450 మంది కలిసి ముందే మీరే చేయండి అని చెప్పి ఆ ఎద్దును తునకలు చేసి మీరు ఇక్కడ బలి అర్పించాలి, కానీ మీరు నొప్పి పెట్టకూడదు, అది మీ దేవుడి దగ్గర నుంచి రావాలి అని చెప్పినప్పుడు వాళ్ళు ఉదయం మొదలుపెట్టి వాళ్ళు బయలారా అని అనడం మొదలుపెట్టారు. మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం అయిపోయినా సరే వాళ్ళ దగ్గరికి ఏ అగ్ని రాలేదు, ఏం జవాబు రాలేదు. సరే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మర్యాద చొప్పున కత్తులతో కోసుకున్నారు. మర్యాద అంటే వాళ్ళకి ఆచారం అది. ఇప్పుడు మనకు కూడా కొన్ని ప్రాంతాల్లో ఆ కత్తులతో కోసుకోవడం, ఆ కొరడాలతో కొట్టుకోవడం చేస్తారు. వాళ్ళు అలా చేస్తున్న సందర్భంలో అయినప్పటికీ వాళ్ళకి రాలేదు. ఇక ఏలియా ప్రవక్త వాళ్ళని హేళన చేయడం మొదలుపెట్టాడు. మీ దేవుడు పడుకున్నాడేమో, మీ దేవుడు ఊరు వెళ్ళాడేమో, మీ దేవుడు అక్కడికి వెళ్ళాడేమో అని హేళన చేసేటప్పటికి ఇంకా రోషం పొంకొచ్చి ఇంకా పిలిచారు, కానీ రాలేదు. ఇక సాయంత్రం నైవేద్య సమయం వచ్చే సమయానికి నైవేద్య సమయంలో ఆయన అన్నాడు, ఇక మీరు ఆగండి, ఇప్పుడు నా వంతు అని చెప్పేసి తను తీసుకొచ్చిన ఆ ఎద్దుని తీసుకెళ్ళి దేవుని బలిపీఠం ఎక్కడైతే కొల్చివేయబడిందో ఆ బలిపీఠాన్ని తిరిగి నిర్మించి అక్కడ దాని చుట్టూ కందకం తవ్వించి ఆ ఎండు పొలాలు పెట్టి పొలాల మీద ఎద్దు తునకలు వేయించి దాని మీద నీళ్లు కందకం నిండే విధంగా 2 సార్లు నీళ్లు ఫుల్గా పోయించిన తర్వాత, ఎందుకు పోయించాడు నీళ్లు అని అంటే, అగ్గిపొల్లి అంటే ఇప్పుడు అప్పుడు లేవులేండి చెప్తున్నాను, ఒకవేళ వేసి వెలిగించినా అది ఎలగకూడదు, అంత బాగా తడిసిపోయేలాగా చేసిన తర్వాత ఆయన మోకాళ్ళొంగి ప్రార్థన చేశాడు. ప్రభువా, నువ్వే నిజమైన దేవుడు అని వీళ్ళకి తెలిసే విధంగా చేయమని ఆయన ప్రార్థన పూర్తి చేయకముందే ఆకాశంలో నుంచి అగ్ని దిగి వచ్చి ఆ దహన బలిని మొత్తం దహించి వేసింది. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎల్ ముహ్రాకా అని పిలుస్తారు. ముహ్రాకా బయట బోర్డు ఉంది, మీరు స్పెల్లింగ్ కావాలంటే. ఎల్ ముహ్రాకా అంటే దహించి వేయబడిన స్థలం ఇది అని అర్థం. ఆ తర్వాత ఏలియా ప్రవక్త ఆ 450 మంది ప్రవక్తల్ని పట్టుకోమని, ఒక్కడు కూడా పోనీయకుండా పట్టుకోమని చెప్పాడు. వీళ్ళేం చేశారు, ఎప్పుడైతే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఈ దహన బలిని దహించి వేసిందో, ఆ రాళ్లతో సహా దహించి వేసిందో, వెంటనే మొత్తం ఇశ్రాయేల్ అందరూ సాష్టాంగపడి యెహోవా దేవుడు అని ఒప్పుకున్నారు. ఆ తర్వాత 450 మంది ప్రవక్తలు తీసుకెళ్ళి ఈ దగ్గరలో కీషోను వాగు అని ఉంటుంది, కీషోను వాగు దగ్గర చంపాడు. ఇక్కడ కాదు చంపింది, చాలామంది తెలియక ఇక్కడే చంపాడు అనుకుంటారు. ఇప్పుడు కూడా ఎవరు అన్నారు వచ్చి, చంపింది ఇక్కడ కాదు, ఇక్కడ ఆ సమావేశం జరిగింది, పోటీ పడింది, దేవుని అగ్ని దిగి వచ్చిన ప్రదేశం ఇదే. కర్మేలు పర్వతం మొత్తానికి ఎత్తైన ప్రదేశం ఇది. కాబట్టి ఆకాశం నుంచి దేవుని అగ్ని దిగి వచ్చిన ఆ గొప్ప పరిశుద్ధ ప్రదేశంలో మనం కూడా ఉన్నాం. ఇప్పుడు జరిగిన సంఘటన మనకు తెలిసింది. కాబట్టి ఇక్కడ మనం చిన్న ఒక పాట, ఒక వచనం, ఒక పల్లవి ఏదైనా ఒక పాడి
ప్రార్థన చేసుకుని వెళ్ళు. యెరూషలేములో ఉన్నాము. ట్రైన్ కూడా కనిపిస్తుంది. ట్రైన్ ఎలా వెళ్తుందో. ఇది యెరూషలేం పట్టణం. ట్రాఫిక్ ఫుల్గా ఉంది. ట్రైన్ కూడా వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మేము జూలై 20వ తేదీన హోలీ ల్యాండ్ టూర్కి వచ్చాము. ఇది 2026 సంవత్సరం జూలై 20వ తేదీన ఇక్కడికి వచ్చాము. ఈరోజు జూలై 24వ తేదీ. ప్రస్తుతం మేము హోలీ ల్యాండ్ అంటే జెరూసలేంలో ఉన్నాం. చూడండి, చాలామంది ఇక్కడ యుద్ధం జరుగుతుందని, యుద్ధం వల్ల అక్కడికి వెళ్ళలేమని చెప్తున్నారు కదా. మాకు వీసా ఇచ్చారు. చూడండి, ఇక్కడ చూస్తే ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్, బస్సులు కార్లు అన్నీ వెళ్తున్నాయి. ఈరోజు శుక్రవారం. చూడండి, 2026 సంవత్సరం జూలై నెల 24వ తేదీ ఇక్కడ ఉన్నాం మేము. మీరు చూస్తే నా వెనక ట్రాఫిక్ ఎలా వెళ్తూ ఉందో. ఇది యెరూషలేము నగరం. ఇది యెరూషలేం పట్టణంలో ప్రస్తుతం మేము ఉన్నాం. చూస్తే మీకు చూసారా ఎన్ని ఉన్నాయో. కాబట్టి టూర్కి వచ్చే వాళ్ళు ఏం భయపడిన అవసరం లేదు. ఒకవేళ ప్రాబ్లం ఉంటే, యుద్ధం ఏదైనా ఉంటే ఇజ్రాయెల్ వీసా ఇవ్వదు. ఇజ్రాయెల్ వీసా ఇచ్చిందంటే మనం రావచ్చు అని అర్థం. మేము చెప్తాం. కాబట్టి మీరు రావచ్చు. నెక్స్ట్ టూర్ మేము అక్టోబర్ అనుకుంటున్నాం. అంటే 2026 అక్టోబర్ నెల అనుకుంటున్నాం. దేవుని చిత్తమైతే మీరు ఎవరైనా రాదలుచుకుంటే కనుక వెంటనే మా నెంబర్కి కాల్ చేసి, స్క్రీన్ కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేసి మీరు అడ్వాన్స్ చెల్లించండి. అక్టోబర్ నెలలో మీరు కూడా హోలీ ల్యాండ్ టూర్కి వచ్చి ఈ ప్రదేశాలను స్వయంగా చూడగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. మీ బ్రదర్ వెల్కమ్. థ్యాంక్ యూ. నీళ్ళు పోసిన మొలం ఇక్కడ చూడు, నీళ్ళే లేదు అయినా ఎలా ఎదుగుతున్నాయి.